మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయము 14వ వచనం. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసించుచున్న దేవా, ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములు కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవం గల దేవుడైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవులు పెట్టుము అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హిజ్కియా రాజు ఏలుబడిలో అష్షూరు రాజు అయిన సన్హెరీబు యెరూషలేమును చుట్టుముట్టినప్పుడు యూదా పట్టణం ప్రాకారం నుండి వచ్చి హిజ్కియాను గూర్చిన చెడు సమాచారం ప్రకటిస్తాడు జనులకు. తన దూతలను పంపి ఆ ప్రాకారం ముట్టడం గల కారణం ఏమిటంటే 9వ వచనంలో 18వ అధ్యాయం 9వ వచనంలో, రాజైన హిజ్కియా ఏలుబడిలో 4వ సంవత్సరం మందు 7వ సంవత్సరంలో అష్షూరు రాజు షల్మనేరు షోమ్రోను పట్టణముకు ముట్టడి వేసెను. ఇశ్రాయేలీయులు తమ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని వారై ఆయన నిబంధనను ఆయన సేవకుడు మోషే ఆజ్ఞాపించిన లోబడక అతిక్రమించి ఉన్నప్పుడు, శత్రువు చుట్టుముట్టి ఉన్నప్పుడు ఆ రాజు హిజ్కియా యెహోవా మందిరం నందు రాజనగరులో ఉన్నప్పుడు వర్తమానం పంపి ఈ మాట అంటాడు, హిజ్కియా మాట నమ్మకుడి, నీవు యెహోవాను ఆశ్రయించున్నావే. యెహోవా సెలవులందుకే ఈ దేశం పాడుగున. అతడు యూదా భాషతో గొప్ప శబ్దంతో మహారాజుని అష్షూరు రాజు సెలవిచ్చిన మాటలు నుండి రాజు సెలవిచ్చినదేమనగా, హిజ్కియా చేత మోసపోకుడి, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపింప శక్తి వారికి చాలదు. కాబట్టి యెహోవాను బట్టి మిమ్మల్ని నమ్మించి యెహోవా మనల్ని విడిపించునని హిజ్కియా చెప్తున్నాడే, ఇవన్నీ కాని మాటలు అని చెప్పి ఇశ్రాయేలును కూడా యూదావారిని కూడా బలహీనపరిచే మాటలు అష్షూరు రాజు తన దూతలను పంపి వర్తమానము పంపుతూ ఉన్నాడు. ఆ సమయంలో యెహోవా మిమ్మల్ని విడిపించునని హిజ్కియా మీకు బోధించే మాటలు వినవద్దు అని చెప్తూ. కాబట్టి ఆ సమయంలో హిజ్కియా దేవుని సన్నిధికి పోయి ఆ రాజు చెప్పిన మాటలను పంపిన ఉత్తరమును హిజ్కియా 19వ అధ్యాయం 1వ వచనంలో, హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్టు కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి అప్పుడు యెషయా ప్రవక్త వాని దగ్గరకు వచ్చినప్పుడు, హిజ్కియా రాజు దగ్గరకు వచ్చినప్పుడు, నీవు హెచ్చుగా ప్రార్థన చేయము అంటాడు. అష్షూరు రాజు గద్దించినేమో దేవుడు, నీవు హెచ్చుగా ప్రార్థన చేయి, జీవం గల దేవుని దృష్టికి అష్షూరు రాజు అయిన ఆ మాటలన్నిటి నువ్వు దేవుని సన్నిధిలో చెప్పు. ఒకవేళ దేవుడైన యెహోవా ఆలకించి ఆ అష్షూరు రాజును గద్దిస్తాడేమో అని యెషయా ప్రవక్త ద్వారా పంపబడిన వర్తమానం విని ఆ మాటలకు భయపడవద్దు, యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఆ మాటలకు భయపడవద్దు అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాటల ప్రకారము హిజ్కియా 14వ వచనంలో 19వ అధ్యాయం 2వ రాజులో దూతల చేతుల నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరంలోకి పోయి యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరచి అనే మాట అక్కడ చాలా ప్రాముఖ్యమైనది. సన్హెరీబును పోలిన సాతాను శోధనలు కూడా మనల్ని బలహీనపరచడానికి అనేక మార్లు దేవుని నామం దూషింపబడినట్లుగా, దేవుడు మిమ్మల్ని విడిపింపలేడు, దేవుడు మీకు సహాయం చేయలేడు అని బలహీనపరచు ఆత్మ అపవిత్రాత్మ అని రాయబడి ఉన్నది. సాతాను దూత బలహీనపరచు ఆత్మ. లూకాసు సువార్త 13వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం. లూకాసు సువార్త
13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు సమాజ మందిరంలో ఉన్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం అనగా ఆత్మ పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండింది. ఆమె నడుము వంగిపోయి బలహీనమై కుంగిపోయి వంగిపోయి ఉన్న దశలో యేసయ్య ఆమెను దర్శించి ఆమెను ఆయనే పిలుస్తాడు. పిలిచి నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పినప్పుడు ఆమె చక్కగా ఆమె మీద చేతులు ఉంచగా ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచింది. ఆ బలహీనపరచు ఆత్మ అనేక మంది మాటల ద్వారా చుట్టూ ముట్టుకున్న శత్రువుల ద్వారా దేవుని నమ్ముకున్న ప్రజలను బలహీనపరచు మాటలు పలికినప్పుడు మనం కుంగిపోకూడదు. ఆ బలహీనపరచు ఆత్మ మనకైతే బలపరచు ఆత్మ, ఇంద్రియ నిగ్రహం గల స్వస్థ బుద్ధి గల ఆత్మ. దేవుడు మనకు పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు అని తిమోతికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు రాస్తాడు. ఈ బలహీనపరచు ఆత్మ ఎప్పుడు దేవుని కార్యముల గురించి మనలను భ్రమపరుస్తూ ఉంది. హిజ్కియా విషయంలో కూడా అలాగే జరిగింది. దూతలను పంపుతాడా సన్హెరీబు, అష్షూరు రాజు ద్వారా సన్హెరీబు దూతలను పంపి నీవు ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ అంటూ ఉంటాడు. హిజ్కియా మాటలు నమ్మవద్దు, అతడు మీ దేవుడైన యెహోవా విడిపిస్తాడని చెప్తున్నారు కానీ అవన్నీ అబద్ధములు అని బలహీనపరుస్తూ ఉంటాడు. ఆ సమయంలో దేవుడు తన ప్రవక్త అయిన యెషయాను పంపి బలపరుస్తాడు. మన జీవితంలో కూడా బలహీనమైపోతూ ఉంటారు. అనారోగ్యం గురైనప్పుడు ఆ రిపోర్ట్స్ని చూసి, అలాగే ఇంకొన్ని అధికారిక ప్రకటనల ద్వారా ఇంకొన్ని మరి మనకు ప్రతికూలంగా ఉన్న ప్రతి మాటను విని మనం బలహీనపడుతూ ఉంటాం. అలాగే హిజ్కియా జీవితంలో కూడా జరిగినప్పుడు హిజ్కియా ఆ ఉత్తరమును తీసుకొని యెహోవా సన్నిధికి వెళ్ళి గోనెపట్టుగా కట్టుకొని బట్టలు చింపుకొని యెషయా ప్రవక్త చెప్పిన మాటల ప్రకారము 2వ దినవృత్తాంతం 15వ అధ్యాయంలో అంటాడు, మీ ప్రవక్తలను మీరు నమ్ముకుంటుంటే దేవుని నమ్ముకొని దేవుని ఆశ్రయించుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు, ఇప్పుడు మీరు వర్ధిల్లుతారని దేవుని సన్నిధిలో చెప్పిన మాట ప్రకారము, యెషయా చెప్పిన మాట ప్రకారము హిజ్కియా దేవుని మందిరంలోకి పోయి ఆ ఉత్తరమును అక్కడ పరిచి అంటాడు, దాన్ని విప్పి ఆ ఉత్తరం తీసుకొని చదివి 14వ వచనం 19వ అధ్యాయంలో 2వ రాజుల గ్రంథం దాన్ని పరిచి యెహోవా సన్నిధిలో యెహోవా కెరూబుల మధ్య నివసించుని ఇశ్రాయేలు దేవా, నీవు భూమి ఆకాశం కలుగజేసిన అద్వితీయ దేవుని, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు అయి ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకించు ప్రభువా, జీవం గల దేవుడని నిన్ను ప్రార్థిస్తున్నాను, కన్నులు తెరిచి దృష్టించుము ప్రభువా. 19వ వచనంలో యెహోవా మా దేవా, లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడు అని యెహోవాను తెలుసుకున్నట్లు అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. మనం కూడా ప్రతి విషయం దేవుని సన్నిధిలో ఆ ఉత్తరమును ఎలా తీసుకొచ్చి పరిచి, ఇదిగో ప్రభువా నా వేదన, నా శోధన, నన్ను చుట్టుముట్టిన శత్రువు పలికిన మాట, ప్రభువా నీవే అద్వితీయుడమైన దేవుడు, గొప్ప దేవుడు, మహోన్నతుడు, నీ సహాయం కొరకు ప్రార్థిస్తున్నాను, కనుదృష్టి నిలుపు ప్రభు, చెవియొగ్గి ఆలకించు ప్రభు, నీవే అద్వితీయుడైన దేవుడు. దేవుని నా మహిమపరుస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిస్థితులను మార్చు దేవుడుగా ఉన్నాడు. నీకు అనుకూలమైన సమయంలో దేవుని నీవు ప్రార్థించినప్పుడు సమస్తమును ఆయన అనుకూలపరుస్తాడు. ఆయన ప్రవక్త ద్వారా పంపాడు మాటను నమ్మి దేవుని ఆశ్రయించి హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఆ సమయంలో దేవుడు హిజ్కియా చేసిన ప్రార్థన 20వ వచనం, అంతటా ఆమోజు కుమారుడు యెషయా హిజ్కియా యొద్దకు వర్తమానం పంపిన ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, అష్షూరు రాజు సన్హెరీబు విషయముందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. హిజ్కియా చేసిన ప్రార్థనలో ఆయన అద్వితీయ దేవుడని ఆయన నామం మహిమపరుస్తూ ఆయనను శక్తిని ఆశ్రయిస్తూ మనలో తన కార్యసాధకమైన దేవుని క్రియాశక్తిని ఆశ్రయిస్తూ దేవుడు సమస్తమును మార్చగల దేవుడు. మన వినిన దానిని, మనకు ప్రతికూలంగా వినబడిన ప్రతి మాటలు, జనులు చెప్పుకొంచున్న మాటలు, మన బలహీనపరచు భ్రమపరచు ఆత్మలు పలికిన మాటలను బలమైన దేవుడు, బలపరచు దేవుడు, మన పరిస్థితులను మార్చు దేవుడు. వెంటనే ప్రత్యుత్తరం యెషయా ప్రవక్త ద్వారా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. నువ్వు భయపడవద్దు ఆ మాటల గురించి,
నీవు చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధ దేవుని మీదకి వస్తున్నావు కదా అని చెప్పి హిజ్కియా నీకు ఇదే సూచన అని చెప్పి దేవుని వాక్యము 31వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును కాబట్టి నీవు భయపడవద్దు అని ప్రార్థన చేస్తాడు. ఆ ఉత్తరము సన్హెరీబు పంపిన ఉత్తరాన్ని దేవుని సన్నిధిలో పరచుట, ప్రతి విషయమును మనం దేవుని సన్నిధిలో చెప్పుకోవడానికి దేవుని సన్నిధికి రావాలి. హిజ్కియా అక్కడక్కడ ఆమె రాజనగరంలో నుండి ప్రార్థన చేయలేదు. ఆ మాటలు విని వచ్చిన వర్తమానం పట్టుకొని, ఆ ఉత్తరమును పట్టుకొని దేవుని సన్నిధికి పోయి తన బట్టలు చింపుకొని తను తగ్గించుకొని, మన జీవితంలో కూడా చాలామంది హాల్ టికెట్లు తీసుకొని వస్తారు, ప్రార్థన చేసుకుంటారు, మెడికల్ రిపోర్ట్స్ తీసుకొచ్చి ప్రార్థన చేసుకోవాలి దేవుడి మందిరాన్ని. అనేకమైన మనకు ప్రతికూలంగా ఉండే మన బలహీనపరచు ప్రతి ఒక్క మాటను మనం దేవుని సన్నిధికి హిజ్కియా ఆ ఉత్తరాన్ని ఆ సన్హెరీబు దండెత్తి వచ్చినప్పుడు బలహీనపరచు ఆత్మలు పలికిన మాటలు, తనను బలపరచు దేవుడైన అద్వితీయుడైన యెహోవా, కెరూబుల మధ్య నివసించిన దేవా, సకల రాజ్యములకు దేవుడివైన దేవ, సకల ప్రజలకు దేవుడివైన దేవా, నీ సన్నిధిలో ఇదిగో తండ్రి నా బాధను వేదనను నేను పెడుతున్న 142వ కీర్తనలో యెహోవా సన్నిధిని బహు వినయముగా నా బాధను నేను తెలియజెప్పుకొంటున్నాను, ఆయన కరుణించే వరకు కృపచూపు వరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఆ ఉత్తరం ఎలాగూ పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో మనము కూడా ప్రతి బాధను, ప్రతి వేదను, ప్రతి కష్టమును, శోధన కాలంలో మనం తప్పించుటకు శక్తిగల దేవుణ్ణి ఆశ్రయించుటకు మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన మందిరంలో బాధను, వేదను చెప్పుకున్నప్పుడు చుట్టుముట్టిన శత్రువు అనబడిన మన పరిస్థితులను మార్చగల దేవుడు మౌనంగా ఉన్నాడంటే ఆయన మనకు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరుస్తుంది. ఆయన నీ పరిస్థితులను మార్చే ముందు నిన్ను మార్చుటకు సిద్ధముగా ఉన్నాడు. నీవు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగినప్పుడు మొదట నిన్ను మార్చిన తర్వాత నీ పరిస్థితులు మారుస్తావు. మనం దేవుని ఆశ్రయించే వారంగా హిజ్కియా వలె దేవునికి ప్రార్థన చేయవారముగా ఉండాలి. బహు వినయముగా ఆయన సన్నిధిలో నా బాధను, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం, నేను ఏకాకిని బాధపడేవాడు, ఇక్కట్లో నన్ను విడిపించుము, నా బాధను వేదనను కనుగొను ప్రభు, నా బాధల మీద దృష్టించుమని కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రకారం మనము కూడా అలాగూ ప్రార్థన చేసి 37వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో ఇలాగూ దేవుని వాక్యంలో భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. నా ప్రాణ బాధలను ప్రభు నీవు జ్ఞాపకం చేసుకో ప్రభు, నా బాధను దృష్టించి ఉన్నావు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనం, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలు నీవు కనిపెట్టుకు ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడేస్తాను. నీవు శత్రువుల చేత నన్ను చెరపట్టలేదు, విశాల స్థలంలో నా పాదము నిలవబెట్టితివి. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారం వల్ల నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది, నా బ్రతుకు దుఃఖముతో వెలబుచ్చుచున్నాను. నిట్టూర్పులు విడిచుటతో నా ఏండ్లు గతించుచున్నవి, నా దోషమును బట్టి నా బలం తగ్గిపోవచ్చును, నా వెనుకలు క్షీణించుచున్నవి. అయినను 14వ వచనం 31వ అధ్యాయం, యెహోవా నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడు అని నేను అందుకొనిచున్నాను. ప్రభువా, నీ కృపచేత నన్ను రక్షించు ప్రభువా. యెహోవా, నీకు మొరపెట్టి ఉన్నాను, నన్ను సిగ్గునందుకు నీకు నా కొండ నా కోట నీవే, ప్రకారంగా ఇల్లుగా నన్ను రక్షించడానికి ఆశ్రయశైలముగా ఉన్న ప్రభువా, నీ నామం బట్టి నాకు త్రోవ చూపించి నీవే నా ఆశ్రయదుర్గమని హిజ్కియా ఎలాగూ ప్రార్థన చేశాడు. ఆయన మందిరంలోకి పోయి ప్రతి సమస్యను మన దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి ఆయన ఎదుటి పెట్టి, ఆయన పాదం ఎదుటి పెట్టి ఆ ఉత్తరం తీసుకొచ్చి దాన్ని దేవుని సన్నిధిలో పరిచి ప్రార్థన చేస్తూ, నీవే శక్తిగల దేవుడు, అద్వితీయ దేవుడు. అలాగే మనము కూడా మన జీవితంలో కలిగిన 22వ వచనంలో కూడా 31వ వచనం, నేను భీతి చెందిన వాడనే నేను నీకు కనబడకుండా నాశనం అవుతాను, అయినను నేను నీకు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించింది. హిజ్కియా చేసిన ప్రార్థనను నేను అంగీకరించి ఉన్నాను. యెషయా ప్రవక్త ద్వారా విరిగి నలిగిన మనస్సుతో, దేవుని ఆశ్రయించు మనస్సుతో, ప్రతి బాధను, ప్రతి ఆ ఉత్తరమును పరచుట ద్వారా, ప్రతి రిపోర్ట్ను, ప్రతి శోధనకు సాదృశ్యమైన, ప్రతి ఆటంకములకు సాదృశ్యమైన, అవరోధములకు సాదృశ్యమైన ప్రతి ఆటంకమును మన దేవుని సన్నిధికి తీసుకుని వచ్చి పరచి, మీ పోస్టింగ్ విషయంలో కూడా, మీ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా, ఉద్యోగ విషయంలో కూడా,
దాన్ని తీసుకుని వచ్చి, ఆ నోటిఫికేషన్ తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో పరిచి మీరు ప్రార్థన చేసినప్పుడు ప్రతి విషయంలో మీ పరిస్థితులను దేవుడు మారుతాడు. దేవుని సన్నిధిలో అంత గొప్ప శక్తి ఉన్నది, ఆయన మందిరంలో అంత ప్రభావం ఉన్నది. కాబట్టి మనం కూడా హిజ్కియా వలె ప్రార్థించేవారు, ఆయన కృప కొరకు కనిపెట్టుకునేవారు, ఆయన ఆశ్రయించేవారు. మనం ప్రార్థించినప్పుడు, ఆయన మందిరంలోకి పోయి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మనవి అంగీకరించి ఆలకించి మీకు సహాయం చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న దేవుడు మీ పరిస్థితులను మార్చు. మీ ప్రార్థన బలమైన ప్రార్థన, హిజ్కియా చేసిన ప్రార్థన శత్రువులను విడిపించు ప్రార్థన, పరిస్థితులను మార్చు ప్రార్థన, అనుకూలపరచు ప్రార్థన, సహాయం కొరకు వేడుకొని దేవుని అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయము పొందుకునే ప్రార్థన. అలాగే మనము కూడా ఆయన సన్నిధికి వచ్చి మన ప్రతి బాధను ఆయన సన్నిధిలో చెప్పుకొని బహు వినయముగా మనం ప్రార్థించినప్పుడు 142వ కీర్తన నా బహు వినయముగా నా బాధను ఆయన సన్నిధిలో చెప్పుకొంచున్నానని ప్రార్థించినప్పుడు ఆయన దీనులకు సహాయం చేయదు. మన దీనస్సులో ఉన్నప్పుడు మన జ్ఞాపకం చేసుకుని దేవుడు మహోన్నతులైన దీనులను లక్ష్య పెట్టు దేవుడు. ఎవడు దీనుడై వణుకుచి ఉండును వాని మీద నేను దృష్టిస్తానని కేవలం మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు తన కళ్ళు దృష్టిని మన ప్రార్థనలకు చెవి ప్రతి విషయంలో మనకు సహాయం చేయటం ఎల్లప్పుడు సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మనము కూడా అలా ప్రార్థించాలని దేవుడి వాక్యం మనతో మాట్లాడి కృపను అటు ప్రార్థనా జీవితంలో అటు ఆత్మ నడిపింపును దేవుడు మీకు దయచేయునుగా. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, హిజ్కియా శత్రువుల నుండి వచ్చిన వర్తమానం విని మీ సన్నిధికి వచ్చి ఆ ఉత్తరం తీసుకుని దాన్ని మీ సన్నిధిలో పరిచి ఎలాగో మిమ్మల్ని మహిమపరిచి ప్రార్థన చేశాడు. మీకు స్తోత్రం చేసి మిమ్మల్ని ఆశ్రయించి శత్రు బారి నుండి విడుదల పొందుతారు, శత్రువు మీద జయం పొందటానికి మిమ్మల్ని ఆశ్రయించాడు. శక్తిగల దేవుడైన జీవం గల దేవుడిని నేను ఆశ్రయించి ఎలాగో ప్రార్థించి మీ ప్రవక్త ద్వారా శుభవర్తమానం పొందుకొని బలపరచబడ్డాడు. బలహీనపరచు వారిని భ్రమపరచు ఆత్మల నుండి పారదోలి బలపరచు దేవుడివై నిన్ను ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని ఈ వీడియో ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో బలహీనమైన ఆత్మగల భ్రమపరచు ఆత్మల ద్వారా ఎన్నో శోధనలు వేదనలు అనారోగ్యంతో ఉన్న బిడ్డలను దర్శించండి. వారందరూ మీ సన్నిధికి వచ్చి తమ బాధను వేదనను మీ సన్నిధిలో బహు వినయముగా ప్రార్థించి మీరు చెవి యొక్క వరకు కనుదృష్టి నిలిపి వేడుకొని గొప్ప అద్భుతములు వారి జీవితంలో జరిగింపబడినట్లు సహాయం దయచేయండి. పరిస్థితులను మార్చు దేవుడు, మొదట మనుషుల హృదయములను మార్చు దేవుడు, తర్వాత పరిస్థితులను మార్చు దేవుడు అని ప్రతి ఒక్కరు ఎరిగి వారు మీ సన్నిధికి వచ్చి ప్రార్థించుకొని ప్రతి విషయంలో మీ వారి బాధను ప్రాణబాధను వేదనను మీ సన్నిధిలో చెప్పుకొని ప్రభువా బలహీనముగా ఉన్న వారి ఆత్మలను బలపరచు దేవుడు అని ఎద్దుకు వచ్చి ప్రార్థించుకునే భాగ్యం దయచేయమని ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించి సహాయము దయచేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువునైన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మని చాదన అన్యోన్య సహవాసం ఇది మొదలుకొని నిరంతరం మీ ప్రార్థనలు దేవుడు ఆలకించి అంగీకరించి మీ పరిస్థితులను మార్చి మీకు సహాయం చేసి అద్భుతము జరిగించునుగాక. ఆమె దేవుడు దీవించునుగాక. ఆమె